హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి వంకాయలు ఉంటే వంకాయ పులుసు అయితే పెడదామనుకున్నానండి. కానీ మా పిల్లలు గుత్తి వంకాయ కూర అయితే చేయమన్నారు. అందుకనేసి ఇక్కడ వంకాయలు అయితే కట్ చేశాను. తిరగబాతలోకి ఒక ఎర్రగడ్డ 3 టమోటాలు అయితే కట్ చేసి పెట్టానండి. తర్వాత తిరగబాత అయితే వేసేసాను. ఈ బాగా టమోటా ఎర్రగడ్డ బాగా మగ్గిన తర్వాత వంకాయలు అయితే కట్ చేసిన వంకాయలు అయితే తిరగబాతలో వేసేయాలండి. ఇక్కడ అన్నం అయితే వండేసాను. గుత్తి వంకాయకు వచ్చేసి చాలా చిన్న సైజు వంకాయలు తీసుకుంటే మసాలా అయితే బాగా పడుతుందండి. పెద్ద పెద్ద వంకాయలు అయితే కాస్త చప్పగా ఉంటుంది, మసాలా సరిగ్గా పట్టదు. అందుకనేసి నేను చిన్న చిన్న వంకాయలే గుత్తి వంకాయకి చిన్న చిన్న వంకాయలతో చేస్తానండి. ఇక్కడ తిరగబాతలో వంకాయలు అయితే వేసి కాసేపు మూత పెట్టామంటే వంకాయలు బాగా మగ్గుతాయి. అందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను మసాలా వచ్చేసి కాసిన్ని శనగకాయ పప్పులు, నువ్వులు, తెల్ల నువ్వులు, కొబ్బరి, చింతపండు, పసుపు, ఉప్పు, ఒక ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయలు లేవనేసి కాస్త కారం పొడి అయితే వేసి ఆడించానండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ బాగా మగ్గిన వంకాయలలో వేసి బాగా కలబెట్టి మూత అయితే పెట్టుకోవాలండి. చూడండి, మిక్సీ అయితే పట్టేశాను. ఈ మిక్సీ పట్టిన మసాలా వచ్చేసి వంకాయలలో వేసి బాగా కలబెట్టి మూత పెట్టుకొని కాసేపు ఆవిరికి ఉడకనిచ్చి మసాలా బాగా పడుతుందండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసామంటే కలుపుకోవడానికి కొంచెమైనా పులుసు అనేది ఉండాలి కదా ఫ్రెండ్స్. కాస్త నీళ్లు పోసామంటే కొంచెం పులుసు ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఊరికైతే వెళ్ళాలండి. ఊరికైతే వచ్చేసాను. ఇక్కడ బర్రెలు ఉంటాయండి మాకు. బర్రెలకి గడ్డి కోసుకొని వచ్చి వాటికి చూసుకోవాలి కదండి. ఇక్కడ మా వదిన మా అన్నతో ఫోన్ మాట్లాడుతుంటే ఒక క్లిప్ అయితే తీశాను. చేను దగ్గరికి పోయి గడ్డి అయితే కోసుకొని వచ్చామండి, నేను మా వారిద్దరము. అంతలోపు బర్రెలు అయితే వచ్చేసాయి. బర్రెలను కట్టేసి వాటికి నీళ్లు తాపి కట్టేసి వాటికి గడ్డి అయితే వేస్తున్నాడు మా వారు. ఈ కాలం మనసుకి అసలు గడ్డి మొక్క అసలు పెరగట్లేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ వస్తుంది. బర్రెలకు మేత అయితే ఒక మేత పచ్చి గడ్డి అదేనండి, గడ్డి మొక్క పోసాంలేండి. ఆ గడ్డి మొక్క ఒక మేపుకి వేస్తాము, తర్వాత ఒక మేపుకి వచ్చేసి వట్టిగడ్డి అయితే వేస్తామండి. ఇవేనండి మా బర్రెలు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టేస్తాము బర్రెల్ని. మేము అయితే ఇక్కడ వేరే ఊర్లో ఉంటామండి. నాగేశ్వరీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.